శ్రీ శివమహాపురాణము శతరుద్ర సంహిత అధ నవమోధ్యాయ భైరవలీల. నందీశ్వర ఉవాచ సనత్కుమార సర్వజ్ఞ భైరవీమపరాం కథాం శృణు ప్రీత్యా మహాదోష సంహర్త్రీం భక్తివర్ధినీం. తత్సాన్నిధ్యాద్ భైరవోపి కాలో భూత్కాలకాలనః స దేవదేవవాక్యేన బిభ్రత్ కాపాలికం వ్రతం. కపాలపాణిర్విశ్వాత్మ చచార భువనత్రయం. నాత్యాక్షీచ్చాపి తం దేవం బ్రహ్మహత్యాపి దారుణా. ప్రతితీర్థం భ్రమన్నపి న విముక్తో బ్రహ్మహత్యయా. అతః కామారి మహిమ సర్వోపి హ్యవగమ్యతాం. ప్రమదైః సేవ్యమానోపి హే కదా విహరన్ హరః. కాపాలికో యయౌ శ్రీ వైకుంఠం నారాయణ నికేతనం. అధాయాంతం మహాకాలం త్రినేత్రం సర్పకొండలం. మహాదేవాంశ సంభూతం పూర్ణాకారం చ భైరవం. పపాత దండవద్భూమౌ తం దృష్ట్వా గరుడధ్వజః. దేవాశ్చ మునయశ్చైవ దేవనార్యః సమంతతః. అద విష్ణుం ప్రణమ్యైనం ప్రయాతః కమలాపతిః. శిరస్యంజలిమాధాయ తుష్టావ వివిధైస్తవైః. సానందోధ హరిః ప్రాహ ప్రసన్నాత్మా మహామునే. క్షీరోదమథనోద్భూతాం పద్మాం పద్మాలయాం ముదా. నందీశ్వరుడిట్లు పలికెను, ఓయి సనత్కుమార సర్వజ్ఞ, భైరవుని మరి ఒక గాథను ప్రీతితో వినుము. ఈ గాథ మహాపాపములను పోగొట్టి భక్తిని వర్ధిల్లజేయును. కాలునకు కాలుడు అగు భైరవుడు దేవదేవుడగు శివుని వాక్యముచే కాపాలిక వ్రతమును అనుష్ఠించుచు శివుని సన్నిధిలో చాలా కాలమును గడిపెను. జగత్స్వరూపుడగు భైరవుడు కపాలమును చేతియందు ధరించి ముల్లోకములయందు తిరుగాడెను. దారుణముగు బ్రహ్మహత్య ఆ దేవుని కూడా విడిచిపెట్టలేదు. తీర్థములన్నీయు తిరుగాడిన పిదప శివుని పట్టణములో బ్రహ్మహత్య ఆయనను విడిచిపెట్టెను. దీనిని బట్టి మన్మథ శత్రువగు శివుని మహిమను అందరూ తెలియవచ్చును. శివస్వరూపుడగు ఆ భైరవుడు ప్రమథ గణములచే సేవింపబడువాడు వాడే అయినను ఒకనాడు యథేచ్ఛగా విహరించుచు కపాలధారి అయి నారాయణుని నివాసమునకు వెళ్ళెను. కాలునకు కాలుడు ముక్కంటి సర్పములే కొండలములుగా గలవాడు మహాదేవుని పూర్ణమగు అంశతో జన్మించినవాడు అగు భైరవుడు వచ్చుచుండటగాంచి గరుడధ్వజుడగు విష్ణువు దేవతలు మునులు మరియు దేవతా స్త్రీలు అన్ని వైపుల నుండి సాష్టాంగ ప్రణామములను ఆచరించిరి. అప్పుడు లక్ష్మీపతియగు విష్ణువు భైరవునకు ప్రణమిల్లి శిరస్సుపై అంజలి ఘటించి అనేక స్తోత్రములతో స్తుతించెను. ఓ మహర్షి, అప్పుడు ఆనందముతో నిండి ప్రసన్నముగానున్న మనస్సు గల విష్ణువు క్షీరసాగర మథనమునందు జన్మించిన పద్మము ఆసనముగా గల లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆనందముతో నిట్లు పలికెను. విష్ణుర్వాచ ప్రియే పశ్యాబ్జ నయనే ధన్యాసి సుభగే నఘే. ధన్యోహం దేవి శుశ్రోణి యత్ పశ్యావో జగత్పతిం. అయం ధాత విధాత చ లోకానాం ప్రభురీశ్వరః. అనాదిః శరణః శాంతః పురుషః షడ్వింశ సంమితః. సర్వజ్ఞః సర్వయోగీశః సర్వభూతైకనాయకః. సర్వభూతాంతరాత్మాయం సర్వేషాం సర్వదః సదా. ఏ వినిద్రా వినిశ్వాసాః శాంతా ధ్యానపరాయణాః. ధియా పశ్యంతి హృదయే సోయం పద్మే సమీక్ష్యతాం. యం విదుర్వేదతత్వజ్ఞ యోగినో యతమానసాః. అరూపో రూపవాన్ భూత్వా సోయమాయాతి సర్వగః. అహో విచిత్రం దేవస్య చేష్టితం పరమేష్టినః. యస్యాఖ్యాం బ్రువతో నిత్యం న దేహః సోపి దేహభృత్. తం దృష్ట్వా న పునర్జన్మ లభ్యతే మానవైర్భువి. సోయమాయాతి భగవాంస్త్రయంబకః శిశిభూషణః. విష్ణువు ఇట్లు పలికెను, ఓ ప్రియురాలా, పద్మముల వంటి కన్నులు గలదానా, సుందరి, పుణ్యాత్మురాలా, నీవు ధన్యురాలవు. ఓ దేవి సుందరి, నేను కూడా ధన్యుడను. ఏలయన మనము జగన్నాథుని చూచుచున్నాము. ఈ ఈశ్వరుడే సృష్టికర్త, కర్మఫలదాత, ముల్లోకములకు ప్రభువు, ఆది లేనివాడు, రక్షకుడు, శాంత స్వభావుడు మరియు 26 తత్వములకు అనగా 10 ఇంద్రియములు, స్థూల సూక్ష్మ భూతములు 10 మరియు మనోబుద్ధి అహంకారములు, జీవపురుషులు, అదృష్టము మొత్తము 26 ఆయన అధిష్టానము. ఈయన సర్వప్రాణులలో అంతరాత్మయై వెలుగొందును. సర్వులకు సర్వకాలములయందు సర్వమును ఇచ్చునది ఈయనే.
ఓ లక్ష్మి, యోగులు నిద్రను జయించి శ్వాసను నిరోధించి మనస్సును ఏకాగ్రము చేసి ధ్యాన నిమగ్నులై బుద్ధితో హృదయమునందు ఏ పరమేశ్వరుని దర్శించెదరో అట్టి ఈశ్వరుడు ఎదుటనున్నాడు చూడుము. వేదముల సారము నెరింగి మనస్సును నియంత్రించిన యోగులు మాత్రమే ఏ ఈశ్వరుని తెలియగలుగుదురో అట్టి నిరాకారుడు సర్వవ్యాపకుడు అగు ఈశ్వరుడు దేహధారి అయి మన ఎదుటకు వచ్చుచున్నాడు. దేవదేవుడగు ఈశ్వరుని చేష్టలు ఆశ్చర్యకరములు సుమా. ఎవని నామమును కీర్తించినచో జన్మరాహిత్యము కలుగునో అట్టివాడు దేహమును ధరించి ఉన్నాడు. ఈయనను దర్శించిన మానవులు మరలా భూమిపై జన్మించరు. అట్టి భగవానుడు ముక్కంటియగు చంద్రశేఖరుడు మన ఎదుటకు వచ్చుచున్నాడు. పుండరీక దళాయామే ధన్యే మేధ్య విలోచనే యదృశ్యతే మహాదేవో హ్యాభ్యాం లక్ష్మీ మహేశ్వర. ధిక్ ధిక్ పదం తు దేవానాం పరం దృష్ట్వా న శంకరం లభ్యతే యత్ర నిర్వాణం సర్వదుఃఖాంతకృత్తు యత్ దేవత్వాద శుభం కించిత్ దేవలోకే న విద్యతే దృష్ట్వాపి సర్వదేవేశం యన్ముక్తిం న లభామహే. ఏవముక్త్వా హృషీకేశః సంప్రహృష్టతనూరుహః ప్రణిపత్య మహాదేవ మిదమాహ వృషధ్వజం కిమిదం దేవదేవేన సర్వజ్ఞేన త్వయా విభో క్రియతే జగతాం ధాత్ర సర్వపాపహరావ్యయ క్రీడేయం తవ దేవేశ త్రిలోచన మహామతే కిం కారణం విరూపాక్ష చేష్టితం తే స్మరార్దన కిమర్థం భగవన్ శంభో భిక్షాం చరసి శక్తిప సంశయో మే జగన్నాథ ఏష త్రైలోక్య రాజ్యద. ఓ లక్ష్మి, మనమిద్దరము ఈనాడు మహేశ్వరుడుగు మహాదేవుని కనినాము. పద్మపత్రముల వలె విశాలమగు నా కన్నులు ఈనాడు ధన్యమైనవి. పరమాత్మయగు శంకరుని దర్శనమునిచే సర్వ దుఃఖములను నశింపజేయు మోక్షము లభించును. అట్టి మోక్షము నీయజాలని దేవపదవులకు నిందయగుగాక. దేవలోకములో దేవపదవిని పొందుట కంటే అధికమగు అశుభము మరి ఒకటి లేదు. ఏలయన మేమందరము దేవదేవుని దర్శించియు ముక్తిని పొందలేకున్నాము. ఇంద్రియాధిపతియగు విష్ణువు ఆనందముతో గగుర్పాటు గలవాడై ఇట్లు పలికి వృషభధ్వజుడగు మహాదేవునకు ప్రణమిల్లి ఇట్లు పలికెను. హే విభు, పాపములనన్నింటినీ హరించువాడా, వినాశము లేనివాడా, జగత్ స్రష్టవు, దేవదేవుడవు, సర్వజ్ఞుడవు అగు నీవు ఈ పనిని ఏల చేయుచున్నావు. ఓ దేవదేవ ముక్కంటి, నీవు మహాబుద్ధిశాలివి. ఇది నీకు క్రీడ. ఓ బేసి కన్నువాడా, మన్మథ నాశక, నీవిట్లు చేయుటకు కారణమేమి? హే భగవాన్ శంభో శక్తినాథ, నీవు భిక్షాటనమును చేయుటకు కారణమేమి? ఓ జగన్నాథ, ముల్లోకములపై ఆధిపత్యమును ఇచ్చిన నీవు ఈ సంశయమును తీర్చుము. నందీశ్వర వాచ ఏవముక్తస్తతశంభుర్ విష్ణునా భైరవో హరః ప్రత్యువాచాద్భుతో అతిథిం విష్ణుం విహసన్ ప్రభు. నందీశ్వరుడిట్లు పలికెను. విష్ణువు ఇట్లు పలుకగా భైరవ రూపములో నున్నవాడు, పాపములను హరించువాడు, అద్భుతమగు లీలలు గలవాడు శంభుప్రభుడు నవ్వి విష్ణువునకు ఇట్లు బదులిడెను. భైరవో వాచ బ్రహ్మణస్తు శిరశ్చిన్న మంగుల్య నఖేన హ తదగం ప్రతిహంతుం హి చరామ్యేతద్వ్రతం శుభం. భైరవుడిట్లు పలికెను. బ్రహ్మ యొక్క శిరస్సును వ్రేలి గోటితో దునిమి ఇంటిని. ఆ పాపమును పోగొట్టుకొనుటకై ఈ శుభవ్రతమును ఆచరించుచున్నాను. నందీశ్వర వాచ ఏవముక్తో మహేశేన భైరవేన రమాపతి స్మృత్వా కించిన్నతశిరా పునరేవ మజిగ్నపత్. నందీశ్వరుడిట్లు పలికెను. భైరవ రూపములోనున్న మహేశ్వరుడిట్లు పలుకగా లక్ష్మీపతి ఆ వృత్తాంతమును స్మరించి కొద్దిగా తలను వంచుకొని మరలా ఇట్లు విన్నవించెను. విష్ణుర్వాచ యథేచ్ఛసి తదా క్రీడా సర్వ విఘ్నోపనోదక మాయయా మాం మహాదేవ నాచ్చాదయితుమర్హసి నాభీకమల కోశాత్తు కోటిసహ కమలాసనాః కల్పే కల్పే పురాహ్యాసన్ సత్యం యోగ జలాద్విభో త్యజ మాయామిమాం దేవ దుస్తరామ కృతాత్మభిః. బ్రహ్మాదయో మహాదేవ మాయయా తవ మోహితాః యథావదనుగచ్చామి చేష్టితం తే శివాపతే తవైవానుగ్రహాచ్యంబో సర్వేశ్వర సతాం గతే సంహారకాలే సంప్రాప్తే స దేవాన్ నిఖిలాన్ మునీన్ లోకాన్ వర్ణాశ్రమవతో హరిష్యసి యదాహర తదాకృతే మహాదేవ పాపం బ్రహ్మవధాదికం పారతంత్ర్యం నతే శంభో స్వైరం క్రీడస్యతో భవాన్ అర్ధీస బ్రహ్మణో హ్యస్నాం స్రక్కంఠే
తవ భాసతే తథాద్యానుగతా శంభో బ్రహ్మహత్య తవానఘా. విష్ణువిట్లు పలికెను, విఘ్నములనన్నింటినీ పోగొట్టే ఓ మహాదేవా, నీకు ఎట్లు అభీష్టమైనచో అటులనే క్రీడించుము. నన్ను నీ మాయతో కప్పివేయదగదు. ఓ విభు, నా నాభిలోని పద్మము యొక్క కోశము నుండి ప్రతికల్పమునందు ఎందరో బ్రహ్మలు పూర్వము యోగబలముచే పుట్టియుండిరి. ఇది సత్యము. ఓ దేవా, మనోనియంత్రణ లేనివారు దాటసఖ్యము కాని నీ మాయను విడిచిపెట్టుము. ఓ మహాదేవా, నీ మాయచే బ్రహ్మాదులు మిహితులగుచున్నారు. ఓ పార్వతీపతి శంభు, సర్వేశ్వర, సత్పురుషులకు శరణమైనవాడా, నీ అనుగ్రహము చేతనే నీ లీలలను నేను యథాతథముగా తెలియగలుగుచున్నాను. ఓ హర, సంహార కాలము రాగానే నీవు దేవతలతో సర్వ మహర్షులతో వర్ణాశ్రమములతో కూడియున్న ఈ లోకములను ఉపసంహరించెదవు. నీవు బ్రహ్మశిరస్సును నరుకుటాను పాపమును లోకక్షేమము కొరకు మాత్రమే చేసి ఉంటివి. హే శంభు, నీకు పరాధీనత లేదు. కావుననే నీవు యథేచ్ఛగా క్రీడించుచున్నావు. వేద విహితములగు ఆహుతులకు ప్రభువైన శంకర, నీ కంఠములో అస్థికల మాల ప్రకాశించుచున్నది. ఓ శంభు పాపరహిత, నిన్ను బ్రహ్మహత్య ఈనాటికి అనుసరించుచునే ఉన్నది. కృత్వాపిసు మహత్పాపం యస్త్వాం స్మరతి మానవః ఆధారం జగతామీస తస్య పాపం విలీయతే. యథా తమో న తిష్టేత్ సన్నిధా వంశుమాలినః తదైవ తవయో భక్తః పాపం తస్య వ్రజేత్ క్షయం. యశ్చింతయతి పుణ్యాత్మ తవ పాదాంబుజద్వయం బ్రహ్మహత్యా కృతమపి పాపం తస్య వ్రజేత్ క్షయం. తవ నామానురక్త వాగ్యస్య పుంసో జగత్పతే అప్యద్రికూటతులితం నయనస్తమనుబాధతే. పరమాత్మన్ పరం ధామ స్వేచ్ఛాభిధృత విగ్రహ కుతూహలం తవేసేదం కృపణాధీనతేశ్వర. అద్య ధన్యోస్మి దేవేశ ఎన్న పశ్యంతి యోగినః పశ్యామి తం జగన్మూర్తిం పరమేశ్వరమవ్యయం. అద్య మే పరమో లాభస్త్వద్య మే మంగళం పరం తం దృష్ట్వామృత తృప్తస్య తృణం స్వర్గాపవర్గకం. మహాపాపమును చేసిన మానవుడైనను జగత్తులకు ఆధారమగు నిన్ను స్మరించినచో ఆ పాపములను నశించిపోవును. ఓ ఈశ, సూర్యుని సన్నిధిలో చీకటి ఉండలేదు. అటులనే నీ భక్తుని పాపము వినాశమును పొందును. ఏ పుణ్యాత్ముడు నీ పాదపద్మములను స్మరించునో వాని బ్రహ్మహత్యా పాపమైనను నశించును. ఓ జగత్ప్రభు, ఏ పురుషుని వాక్కు నీ నామమునందు రుచిని కలిగియుండునో వానిని పర్వత శిఖరము వంటి పెద్ద పాపమైనను బాధించలేదు. ఓ పరమాత్మ పరంధామ, స్వేచ్ఛచే దేహమును ధరించినవాడా, ఈశ్వర ఈశ, నీవు ఇట్టి దైన్యమునకు అధీనుడవగుట కేవలము కుతూహలము కొరకు మాత్రమే. ఓ దేవదేవ, పరమేశ్వరుడు జగత్స్వరూపుడు అవ్యయుడు అగు నిన్ను యోగులు కనజాలరు. అట్టి నిన్ను చూచి నేను ధన్యుడనైతిని. ఈనాడు నాకు సర్వోత్కృష్టమగు లాభము మరియు మంగళము కలిగినవి. నిన్ను చూచుట అనే అమృతముతో తృప్తిని చెందిన వానికి స్వర్గము గాని మోక్షము గాని గడ్డిపోచతో సమానమగును. నందీశ్వర ఉవాచ. ఇత్తం వదతి గోవిందే విమల పద్మయా తయా మనోరథవతీనామా భిక్షాపాత్రే సమర్పిత. భిక్షాటనాయ దేవోపి నిరగాత్ పరయాముదా అన్యత్రాపి మహాదేవో భైరవశ్చాత్త విగ్రహః. దృష్ట్వానుయాయినీం తాం తు సమాహూయ జనార్దనః సంప్రార్థయద్ బ్రహ్మహత్యాం విముంచత్వం త్రిశూలినం. నందీశ్వరుడిట్లు పలికెను. గోవిందుడిట్లు పలుకగా ఆ లక్ష్మీదేవి భిక్షాపాత్రలో మనోరథనతి అనే స్వచ్ఛమగు మణిని సమర్పించెను. భైరవ రూపమును దాల్చిన దేవదేవుడకు ఆ మహాదేవుడు కూడా మహానందముతో భిక్షాటన కొరకు మరి ఒక స్థానమునకు వెడలెను. ఆయనను వెంటాడుచున్న బ్రహ్మహత్యను వెనుకకు పిలిచి, జనార్దనుడు, నీవు త్రిశూలియగు శివుని విడిచిపెట్టుము అని ప్రార్థించెను. బ్రహ్మహత్యోవాచ. అనేనాపి మిషేనాహం సంసేవ్యముం వృషధ్వజం ఆత్మానం పావయిష్యామి త్వపునర్భవదర్శనం. బ్రహ్మహత్య ఇట్లు పలికెను. నేను ఈ వ్యాజముతో ఈ వృషభధ్వజుని చక్కగా సేవించి నన్ను పవిత్రము చేసుకొని పునర్జన్మలేని మోక్షమును పొందెదను. నందీశ్వర ఉవాచ. సా తత్యాజన తత్పార్శ్వం హృతాపి మురారిణ తమూచేద హరిం శంభు స్మేరాస్యో భైరవో వచః. నందీశ్వరుడిట్లు పలికెను. మురారి చెప్పినను ఆమె అతని సమీపము నుండి తొలగిపోలేదు. అప్పుడు భైరవుడకు శంభుడు చిరునవ్వుతో విష్ణువును ఉద్దేశించి ఇట్లు పలికెను. భైరవ ఉవాచ. త్వద్వాక్పీయూషపానేన తృప్తోస్మి బహుమానద స్వభావోయం హి సాధూనాం యత్వం వదసి మాపతే వరం వృణీష్వ గోవింద వరదోస్మి తవానఘ.
అగ్రణీర్మమ భక్తానాం త్వం హరే నిర్వికారవాన్ నో మాద్యంతి తథా భైక్షైర్భిక్షవోప్యతి సంస్కృతై యథా మానసుధాపానైర్నను భిక్షాటన జ్వరాః. భైరవుడిట్లు పలికెను, అభిమానమును కాపాడే హే లక్ష్మీపతి, అమృతతుల్యములగు నీ వచనములను విని సంతుష్టుడనైతిని. నీవు మాటలాడు తీరు సాధు స్వభావమై ఉన్నది. ఓ గోవింద, వరమును కోరుకొనుము. ఓ ఈ అనగా నీకు వరమునిచ్చెదను. ఓ హరి, వికారములు లేని నీవు నా భక్తులలో అగ్రగణ్యుడవు. భిక్షాటనము చేసి అలసిన సాధువులు ఆదరపూర్వక వచనములచే ఎట్టి సంతృప్తిని పొందెదరో అట్టి సంతృప్తిని పరమ మధురమగు భక్ష్యములతో కూడిన భిక్షాన్నము ఇయ్యజాలదు. నందీశ్వరౌ వాచ ఇత్యాకన్య వచస్యంబోర్భైరవస్య పరాత్మనః సుప్రసన్నతరో భూత్వా సమవోచన్ మహేశ్వరం. నందీశ్వరుడిట్లు పలికెను, భైరవ స్వరూపములోనున్న పరమాత్మయగు శంభుని ఈ మాటను విని విష్ణువు మరంత ప్రసన్నుడై మహేశ్వరునితో నిట్లనెను. విష్ణురువాచ ఏష ఏవ వరశ్లాఘ్యో యదహం దేవతాధిపం పశ్యామి త్వాం దేవదేవ మనోవాణి పదాతిగం అదభ్రేయం సుధాదృష్టి రణయ మే మహోత్సవః అయత్న నిధిలాభోయం వీక్షణం హరతే సతాం అవియోగోస్తు మే దేవ త్వదంగ్రియుగలేన వై ఏష ఏవ వరస్యంభో నాణ్యం కంచిదృణే వరం. విష్ణువు ఇట్లు పలికెను, ఓ దేవదేవ, దేవతలకు ప్రభువు దేవదేవుడు, మనస్సునకు వాక్కులకు అందని జ్ఞాన మార్గములో నుండివాడు ఒక నిన్ను నేను చూడగలుగుచున్నాను. ఇదియే కొనియాడదగిన వరము. ఈ నీ శ్రేష్ఠ దర్శనము నాకు అమృతతుల్యము. నిన్ను చూచుటయే నాకు పెద్ద పండుగ. ఓ హర, సత్పురుషులకు నీ దర్శనము ప్రయత్నము లేకుండగా నిధి లభించుట వంటిది. ఓ దేవా, నాకు నీ పాదపద్మముల నుండి వియోగము కలగకుండుగాక. ఓ శంభో, నేను కోరే వరమిదియే. నాకు మరి ఒక వరముతో పనిలేదు. శ్రీ భైరవ వాచ ఏవం భవతు తే తాత యత్వయోక్తం మహామతే సర్వేషామపి దేవానాం వరదస్త్వం భవిష్యసి. శ్రీ భైరవుడిట్లు పలికెను, వత్స, నీవు మహాబుద్ధిశాలివి. నీవు కోరిన విధముగానే సర్వము సంపన్నమగుగాక. నీవు దేవతలందరిలో కూడా వరములనిచ్చువాడవు కాగలవు. నందీశ్వరౌ వాచ అనుగృహ్యేతి దైత్యారిం కేంద్రాద్రి భువనే చరం భేజే విముక్త నగరీం నామ్నా వారాణసీం పురీం క్షేత్రే ప్రవిష్ట మాత్రేధ భైరవే భీషణాకృతౌ హా హేత్యుక్త్వా బ్రహ్మహత్య పాతాళం చావిసత్తదా కపాలం బ్రహ్మణస్యదో భైరవస్య కరాంబుజాత్ పపాత భువి తత్తీర్థమభూత్ కపాలమోచనం కపాలం బ్రహ్మణో రుద్రః సర్వేషామేవ పశ్యతాం హస్తాత్ పతంతమాలోక్య ననర్త పరయాముదా విదేహే కపాలం నాముంచత్ కరమత్యంత దుస్సహం పరస్య భ్రమతః క్వాపి తత్ కాశ్యాం క్షణతోపతత్ శూలినో బ్రహ్మహత్య యానాపైతి స్మచయా క్వచిత్ సా కాశ్యాం క్షణతో నష్ట తస్మాత్ సేవ్యా హి కాశికా కపాలమోచనం కాశ్యాం యస్మరేత్ తీర్థముత్తమం ఇహాన్యత్రాపి యత్పాపం క్షిప్రం తస్య ప్రణశ్యతి. నందీశ్వరుడిట్లు పలికెను, ఈ విధముగా భైరవుడు భూమికి కేంద్రమగు మేరు పర్వతమునందు మరి ఒక వైకుంఠమునందు ఉండే రాక్షస విరోధియగు విష్ణువును అనుగ్రహించి వారణాసి అని ప్రసిద్ధిగాంచిన ముక్తిదాయకమగు నగరమునకు చేరెను. భయంకరాకారుడగు భైరవుడు ఆ క్షేత్రములో అడుగుపెట్టగానే బ్రహ్మహత్య హాహాకారమును చేయుచు పాతాళములో ప్రవేశించెను. భైరవుని పద్మము వంటి చేతి నుండి బ్రహ్మ యొక్క కపాలము వెంటనే కిందబడెను. ఆ స్థానము కపాలమోచనమనే తీర్థము ఆయను. రుద్రుడు తన చేతి నుండి బ్రహ్మ యొక్క కపాలము నేలబడుటను గాంచి పరమానందముతో అందరూ చూచుచుండగా నాట్యమును చేసెను. బ్రహ్మ యొక్క కపాలము పరమాత్మయగు భైరవుని చేతిని ఆయన ఇతరత్రా పరిభ్రమించినంత వరకు విడిచిపెట్టలేదు. మిక్కిలి దుస్సహమగు ఆ కపాలము కాశీలో క్షణకాలములో నశించెను. కావున కాశీనగరమును సేవించవలెను. ఎవడైతే కాశీలో కపాలమోచనమనే ఉత్తమ తీర్థమును స్మరించునో వాడు సర్వ పాపముల నుండి శీఘ్రమే విముక్తుడై ఇహపరములలో సుఖమును పొందును. ఆగత్య తీర్థ ప్రవరే స్నానం కృత్వా విధానతః తర్పయిత్వా పితॄన్ దేవాన్ ముచ్యతే బ్రహ్మహత్యయా కపాలమోచనం తీర్థం పురస్కృత్యతు భైరవః తత్రైవ తస్థౌ భక్తానాం భక్షయన్నగ సంతతిం కృష్ణాష్టమ్యాం తు మార్గస్య మాసస్య పరమేశ్వరః ఆవిర్బభూవ సల్లీలో
భైరవాత్మా సతాం ప్రియ మార్గశీర్ష సితాష్టమ్యాం కాళభైరవ సన్నిధౌ ఉపోష్య జాగరం కుర్వన్ మహాపాపై ప్రముచ్యతే అన్యత్రాపి నరో భక్త్యా తద్వ్రతం యః కరిష్యతి స జాగరం మహాపాపైర్ముక్తో యాస్యతి సద్గతిం అనేక జన్మని యుతైర్యత్ కృతం జంతుభిస్త్వఘం తత్సర్వం విలయం యాతి కాళభైరవ దర్శనాత్ కాళభైరవ భక్తానాం పాతకాని కరోతి యః స మూఢో దుఃఖితో భూత్వా పునర్దుర్గతి మాప్నుయాత్. మానవుడు ఈ శ్రేష్టమగు తీర్థమునకు వచ్చి విధి విధానముగా స్నానమును చేసి పితృదేవతలకు తర్పణములనిచ్చినచో బ్రహ్మహత్యా పాపము నుండి విముక్తుడగును. భైరవుడు కపాలమోచన తీర్థమునకెదురుగా అచటనే ఉండి భక్తుల పాప సందోహములను నశింపజేసెను. సత్పురుషులకు ప్రియమైనవాడు గొప్ప లీలలు గలవాడునగు పరమేశ్వరుడు మార్గశీర్ష మాసములో కృష్ణ పక్షాష్టమి నాడు భైరవ రూపముతో ఆవిర్భవించెను. మార్గశీర్ష కృష్ణాష్టమి నాడు కాలభైరవుని సన్నిధిలో ఉపవసించి జాగరమును చేయు వ్యక్తి మహాపాపముల నుండి విముక్తుడగును. ఇతర స్థలములందైనను జాగరముతో సహా ఈ వ్రతమును అనుష్ఠించు మానవుడు మహాపాపముల నుండి విముక్తుడై పుణ్యలోకములను పొందుడు. కాలభైరవ దర్శనము వలన అనేక జన్మముల నుండి సంచితమైన పాపముల నుండి జీవులు పూర్తిగా విముక్తిని పొందెదరు. కాలభైరవుని భక్తుల ఎడ పాపమునాచరించు మూర్ఖుడు దుఃఖమును పొందుటయేగాక నరకమును కూడా అనుభవించును. విశ్వేశ్వరేపి ఏ భక్త నో భక్తాః కాలభైరవే తే లభంతే మహాదుఃఖం కాశ్యాం చైవ విశేషతః వారణస్యాముషిత్వా యో భైరవం న భజేన్నరః తస్య పాపాని వర్ధంతే శుక్లపక్షే యథాశసి కాలరాజం న యః కస్యాం ప్రతిభూతాష్టమీకుజం భజేత్తస్య క్షయం పుణ్యం కృష్ణపక్షే యథాశసి శ్రుత్వాఖ్యానమిదం పుణ్యం బ్రహ్మహత్యాపనోదకం భైరవోత్పత్తి సంగ్రం చ సర్వపాపై ప్రముచ్యతే బంధనాగార సంస్థోపి ప్రాప్తోపి విపదం పరాం ప్రాదుర్భావం భైరవస్య శ్రుత్వా ముచ్చేత సంకటాత్. విశ్వేశ్వరుని యందు భక్తి ఉండియు కాలభైరవుని యందు భక్తి లేనిచో అట్టివారు కాశీలో విశేషించి మహాదుఃఖమును పొందెదరు. వారణాసి యందు నివసించుచుండియు ఏ మానవుడు కాలభైరవుని సేవించడో వాని పాపములు శుక్లపక్ష చంద్రుని వలె వృద్ధిని పొందును. ఎవడైతే కాశీలో కృష్ణపక్షాష్టమి బుధవారము నాడు కాలభైరవుని సేవించడో వాని పుణ్యము కృష్ణపక్ష చంద్రుని వలె క్షీణించును. భైరవుని పుట్టుక అతనికి బ్రహ్మహత్య నుండి విముక్తి అను ఈ పవిత్రమగు వృత్తాంతమును విన్న మానవుడు పాపములనన్నింటి నుండి విముక్తిని పొందును. కారాగారములో బంధింపబడినవాడు గాని గొప్ప ఆపదను పొందినవాడు గాని భైరవావిర్భావ వృత్తాంతమును విన్నచో ఆ కష్టము నుండి విముక్తుడగును. ఇది శ్రీ శివమహాపురాణే శతరుద్ర సంహితాయాం భైరవ లీలావర్ణనం నామ నవమోధ్యాయః. శ్రీ శివమహాపురాణములోని శతరుద్ర సంహిత యందు భైరవ లీలావర్ణనమనే 9వ అధ్యాయము ముగిసినది.